చూస్తుండగానే పారిస్ ఒలింపిక్స్ ముగిసిపోయాయి. భారీ అంచనాల మధ్య బరిలో దిగిన భారత్ ఈసారి కూడా డబుల్ డిజిట్ను అందుకోలేదు. పథకాల రేసులో సింగిల్ డిజిట్కే పరిమితమైంది. గత ఒలింపిక్స్తో పోల్చితే ఒక మెడల్ కూడా తగ్గింది. టోక్యోలో మొత్తంగా భారత్ 7 పథకాలు అందుకుంది. ఈసారి 6 పథకాలు సొంతం చేసుకుంది. అందులో 5 కాంస్య పథకాలే ఉన్నాయి. ఒకటి మాత్రం రజత పథకం. మెడల్స్ టాలీలో ఇండియా 71వ స్థానంతో సరిపెట్టుకుంది. పథకాల సంఖ్య 6 అయినా మనోళ్లు కొన్ని రికార్డులు అందుకున్నారు. సరికొత్త చరిత్ర సృష్టించారు. ఒక్క షూటింగ్ విభాగం నుంచి ఇండియా 3 పథకాలు అందుకుంది. ఇలా ఒక్క విభాగం నుంచే 3 పథకాలు అందుకోవడం ఇదే తొలిసారి. పారిస్లో భారత్కు తొలి పథకాన్ని షూటర్ మను భాకర్ అందించింది. ఈసారి ఇండియా తరపున ఫస్ట్ మెడలిస్టుగా రికార్డుల్లోకి ఎక్కింది. విశ్వ క్రీడల్లో పథకం అందుకున్న తొలి భారత మహిళా షూటర్గాను చరిత్ర సృష్టించింది. అక్కడితో మను భాకర్ వేట ఆగలేదు. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లోనూ సత్తా చాటింది. సరబ్జోత్ సింగ్తో కలిసి పవర్ చూపించింది. 10 మీటర్ల మిక్స్డ్ ఈవెంట్లో కాంస్య పథకాన్ని సొంతం చేసుకుంది. సింగిల్ ఎడిషన్లో 2 పథకాలు దక్కించుకున్న తొలి భారత అథ్లెట్గా రికార్డులోకి ఎక్కింది. షూటింగ్లో స్వప్నిల్ కుషాలే కూడా చరిత్ర సృష్టించాడు. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్లో కాంస్య పథకం దక్కించుకున్నాడు. ఈ ఈవెంట్లో భారత్ తొలిసారి మెడల్ను దక్కించుకుంది. అథ్లెటిక్స్లో ఇండియా ఒకే ఒక్క పథకాన్ని సొంతం చేసుకుంది. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రజతం గెలిచాడు. గత ఒలింపిక్స్లో యువ జావెలిన్ త్రోయర్ స్వర్ణం అందుకున్నాడు. వరుసగా 2 సార్లు పథకాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన 3వ ఆటగాడిగా నిలిచాడు. రెస్లర్ సుశీల్ కుమార్, పివి సింధు కూడా వరుసగా 2 ఒలింపిక్స్లో మెడల్ గెలిచిన అథ్లెట్ల జాబితాలో ఉన్నారు. రెజ్లింగ్లో అమన్ సెహ్రావత్ కాంస్య పట్టుపట్టాడు. ఈసారి రెజ్లింగ్ విభాగంలో భారత్కు ఒకే ఒక్క పథకం దక్కింది. 21 ఏళ్ల 24 రోజుల వయసులో అమన్ సెహ్రావత్ పథకం దక్కించుకున్నాడు. చిన్న వయసులో మెడల్ అందుకున్న ఇండియా అథ్లెట్గా రికార్డుల్లోకి ఎక్కాడు. భారత హాకీ జట్టు కూడా సత్తా చాటింది. బ్యాక్ టు బ్యాక్ మెడల్స్ సాధించింది. 52 సంవత్సరాల తర్వాత వరుసగా 2 ఈవెంట్స్లోనూ కాంస్య పథకాలు అందుకుంది. 1968, 1972 తర్వాత టోక్యో, పారిస్లోని మెడల్స్ సొంతం చేసుకుంది. కొన్ని ఈవెంట్స్లో భారత్ త్రుటిలో పథకాలను మిస్ చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో అర్జున్ బబుతా 4వ స్థానంలో నిలిచాడు. 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మను భాకర్ కూడా 4వ స్థానం సాధించింది. స్కీట్ మిక్స్డ్ విభాగంలో మహేశ్వరి చౌహాన్, అనంతజిత్ సింగ్ త్రుటిలో పథకం మిస్ అయ్యారు. ఒక్క పాయింట్తో కాంస్యాన్ని కోల్పోయారు. ఆర్చరీ మిక్స్డ్ టీం విభాగంలో తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్, అంకిత భగత్ 4వ స్థానంలో నిలిచారు. గత ఒలింపిక్స్లో రజతం సాధించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ఈసారి 4వ స్థానానికి పరిమితమైంది. బ్యాడ్మింటన్ మెన్స్ సింగిల్స్ విభాగంలో పథకంపై ఆశలు రేపిన లక్ష్య సింగ్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్లో రాకెట్ ఎత్తేశాడు. మహిళల 50 కిలోల రెజ్లింగ్ విభాగంలో ఫైనల్ చేరిన 100 గ్రాముల అధిక బరువు కారణంగా వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. అనర్హతపై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఆఫ్ స్పోర్ట్స్ లో భారత రెజ్లర్ సవాల్ చేసింది. ఎలాంటి తీర్పు వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఈసారి భారత్ సిక్సర్ కొట్టింది. 4వ స్థానంలో నిలిచిన ఈవెంట్స్లోనూ పథకాలు వస్తే లెక్క వేరేలా ఉండేదని అభిమానులు చర్చించుకుంటున్నారు.